హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నుండి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తప్పుకోవడం పెను వివాదంగా మారింది. ఆమె మానుకుంటూ బ్రిటిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయి. 2 వారాలుగా ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతున్న మిస్ వరల్డ్ పోటీలు ఇంకో వారంలో పూర్తవుతుండగా ఈ వివాదాస్పద ఘటన జరిగింది. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఈ పోటీల నుండి తప్పుకుంటున్నట్లు తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు. అయితే కేవలం తప్పుకుంటున్నట్లు చెప్పడానికే పరిమితం కాకుండా ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో మహిళల మీద దాడులు, భద్రతాపరమైన వాతావరణం గురించి గతంలో విన్నానే తప్ప హైదరాబాద్లో నేను అనుభవించిన కొన్ని సంఘటనలు అది నిజమనిపించాయి. వ్యక్తిగతంగా నన్నెవరూ వేధించలేదు, కానీ ఒక మహిళగా ఇక్కడ సామాజిక పరిస్థితులు నాకు ఆత్మవిశ్వాసం కలిగించలేదు అని ఆమె వ్యాఖ్యానించారు. మొత్తం మీద భారతదేశంలో మహిళలకు అనువైన వాతావరణం లేదన్న ఆమె వ్యాఖ్యల మీద యావత్ భారతదేశం మండిపడుతోంది. నిజానికి మిస్ ఇంగ్లాండ్ ఈ పోటీలకు వచ్చినప్పటి నుండి ఆహ్లాదకర వాతావరణంలోనే గడిపినట్లు వీడియోలు స్పష్టంగా చెబుతున్నాయి. ఆమె అనేక ఇంటర్వ్యూస్లో కూడా అదే విషయాన్ని చెప్పారు. కానీ పోటీ నుండి తప్పుకుని వెళ్లాక బ్రిటిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం ఆమె మిస్ వరల్డ్ పోటీల మీద అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పోటీలు చాలా నిరాశ కలిగించడంతో పాటు బోరు కొట్టించాయని చెప్పుకొచ్చారు. చాలా బోరింగ్ గా ఉంది, ఇవి మిస్ వరల్డ్ పోటీలు కావు, కోతుల ప్రదర్శనను తలపిస్తున్నాయని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. 74 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీలలో చరిత్రలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ లేవని కూడా ఆమె తానిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అల్పాహార సమయంలో ఏవైనా ప్రైవేట్ ఈవెంట్స్ కానీ, పలుకుబడి, డబ్బు, హోదా ఉన్న పురుష స్పాన్సర్స్ ముందు నిరంతరం మేకప్ వేసుకోవడం, అలాంటి డ్రెస్సులే వేసుకోవాలని చెప్పడం పట్ల ఆమె అభ్యంతరకరమైన భాషలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల మీద భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పోటీ ఏర్పాట్లు పర్యవేక్షించిన మిస్ ఇండియా సంస్థ సీఈఓ రాధా మీనన్ తీవ్రంగా స్పందించారు. మిస్ ఇంగ్లాండ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలని, హైదరాబాద్ వంటి పురోగామి నగరాన్ని తప్పుగా చిత్రీకరించడం బాధాకరమని అన్నారు. పోటీలో పాల్గొంటున్న ఇతర దేశాల సుందరీమణులెవ్వరికీ ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదని గుర్తు చేశారు. మరోవైపు మిస్ వరల్డ్ సంస్థ తరఫున ఒక అధికారిక ప్రకటన విడుదలైంది. మిస్ ఇంగ్లాండ్ వ్యక్తిగత కారణాల వల్ల పోటీలో పాల్గొనలేకపోవడం విచారకరమని, మిగతా కంటెస్టెంట్స్ సంతృప్తిని వ్యక్తం చేశారని అందులో పేర్కొంది. మరోవైపు హైదరాబాద్ పోలీసులు కూడా దీని మీద స్పందించారు. మిస్ ఇంగ్లాండ్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, అందరిలాగానే ఆమెకు పటిష్టమైన భద్రత కల్పించామని చెప్పారు. ఈ సంఘటనల మీద భారత్ గురించి అంతర్జాతీయంగా ఎలా చెప్పుకుంటారో ముందు ముందు తెలుస్తోంది. కానీ ఇప్పటికి మాత్రం ఇది దేశ గౌరవాన్ని దెబ్బతీయాలన్న ప్రయత్నంగా దేశ ప్రజలు భావిస్తున్నారు. ఇక మీదట అంతర్జాతీయ పోటీలలో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరముందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఈ అంశం వేడెక్కింది. ఆమె నిర్దిష్ట ఆధారాలు లేకుండా దేశాన్ని దూషించటం తగదు అంటున్నారు. బాయ్కాట్ మిస్ ఇంగ్లాండ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చిందంటే భారతీయుల ఆగ్రహాన్ని అర్థం చేసుకోవచ్చు.